హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగానే ఉన్నానండి. తలనొప్పి విపరీతంగా వచ్చేస్తుందండి. అందుకే పెట్స్ అనేది పెట్టుకున్నాను. స్టైల్కి అయితే మాత్రం కాదు. ఏమి తలనొప్పి అండి బాబు, వస్తే అస్సలు వదలదు. ఆ కళ్ళజోడు పెడితేనే ఆ తలనొప్పి అనేది తగ్గుతుందండి, లేకపోతే అస్సలు తగ్గదు. కొంతమందికి వచ్చేసి ట్యాబ్లెట్ వేసుకుంటేనే కానీ తగ్గదండి, కొంతమందికి టీ తాగితేనే తగ్గదు. ఆ రెండు వేసుకున్నా కూడా ఒక్కొక్కసారి ఎవరికి తగ్గదండి. ఆ రోజు నేను ట్యాబ్లెట్ కూడా వేసుకున్నాను, అయినా అస్సలు తగ్గలేదు. అలా బుర్ర కుండిపోయింది. ఒక్కొక్కసారి ఏడుపు వచ్చేస్తుంది కదండి. తలనొప్పి వల్ల ఏదైనా భరించగలం కానీ తలనొప్పి అస్సలు భరించలేము. పెట్స్ పెట్టుకున్నా కాసేపుకి అయితే తగ్గిందండి. అప్పుడైతే నైట్కి చపాతీ అయితే చేస్తున్నానండి. ఇప్పటికీ చాలా నీరసంగానే ఉందండి, కానీ తప్పదు కదండి, చేయాలి. బంగాళదుంప కర్రీ అయితే వండుతున్నానండి. ఆ రోజు కుక్కర్లో అయితే తాలింపు పెడుతున్నాను. వచ్చేసి చాలా చిరాకుగా ఉందండి, అందుకని నేను బంగాళదుంపలు డైరెక్ట్గా కోసి డైరెక్ట్గా కుక్కర్లో వేసానండి. ఇంకా కూర ఎలా ఉండని కూడా నాకు తెలీదు. ఇంకా మా వారు ఏమనలేదు, ఇంకా ఆ రోజు తలనొప్పి ఉంది కదా అనేసి. నేను కూడా తిని చూసానండి, ఆ కూర అసలు టేస్ట్ ఏమీ లేదు. అయినా మా వారు ఏమనలేదు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే మనకు బాగోలేనప్పుడు అలా అర్థం చేసుకున్నప్పుడే మనకి చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది కదండి. అప్పుడు మనకు వచ్చిన సగం తలనొప్పి తగ్గిపోతుంది. అబ్బా, అర్థం చేసుకున్నారు మనల్ని అనిపిస్తుంది. ఇంట్లో వాళ్ళకి ఎంతమంది అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా చేసుకునే భర్త అర్థం చేసుకుంటే చాలండి. ఇంకా తనకి ఇంకేం కావాలి చెప్పండి. తను అర్థం చేసుకుంటే ఆటోమేటిక్గా ఇంట్లో వాళ్ళందరూ అర్థం చేసుకుంటారు. అంత తలనొప్పి తగ్గినా కూడా నీరసం అన్నది ఉంటుందండి. ట్యాబ్లెట్ కూడా వేసుకున్నాను. ఆ రోజు ట్యాబ్లెట్ తీసుకున్నాకే నాకు తగ్గిందండి. డాట్ ట్యాబ్లెట్ ఉంటుంది కదండి, అది తీసుకున్నాను. ఒక 5 నిమిషాల్లో తగ్గిపోయింది. పెట్స్ ఎంతసేపు పెట్టుకున్నాను కానీ తగ్గలేదండి. నాకు అదే విచిత్రం అనిపించింది. అనిపించిందండి ఆ ట్యాబ్లెట్ ఏదో తలనొప్పి వచ్చినప్పుడు వేసుకుంటే బాగుండ్రా బాబు, ఈ పాటికి తగ్గిపోను అనిపించింది. నిజంగా చెప్తున్నానండి, డాట్ ట్యాబ్లెట్ వేసుకున్న 5 నిమిషాలకు నా తలనొప్పి ఎగిరిపోయింది. అబ్బా అనిపించిందండి, చాలా రిలీఫ్ వచ్చింది నాకు. అసలు నాకు ఎప్పుడు ఇంత విపరీతమైన తలనొప్పి రాలేదండి, కానీ ఇంత తలనొప్పికి ఆ డాట్ ట్యాబ్లెట్ నాకు చాలా బాగా పనిచేసింది. వంట చేస్తున్నాను కానండి, బుర్రంతా ఏదోలా అనిపిస్తుంది. చాలా చిరాకు వస్తుంది. చేస్తున్నాను కానీ ఏదోలా అనిపిస్తుంది. చాలా చిరాకు వచ్చింది. ఒక్క చిన్న ట్యాబ్లెట్కి అలా ఎగిరిపోయిందంటే అలా ఎగిరిపోయింది నాకు. కూర అయితే కుక్కర్లో అయితే అయిపోతుందండి. మా చార్లీ అస్సలు భోజనం చేయట్లేదండి, తినట్లేదు. వేస్ట్ అయితే తీసానండి. మా వారికి అయితే వేడివేడిగా చపాతీలు కాల్చి ఇచ్చేసాను, తినేసారు ఆయన. నేను చేసుకొని నేను తిన్నానండి. ఈ తలనొప్పి మీద అసలు తినాలనిపించలేదు, ఈ కారంగా ఉంది. వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్